హైదరాబాద్లో జాబ్ చేస్తున్న సతీష్ ప్రతి నెల తన పే స్లిప్ చూసుకుంటే ఒక అంశం ఆయన్ను ఆలోచనలో పడేస్తోంది. గ్రాస్ జీతం నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ అని 200 రూపాయలు కట్ అవుతోంది. అయితే ఇదేంటి, ఎందుకు కట్ అవుతోందనే ప్రశ్నలు సతీష్తో పాటు చాలామంది ఉద్యోగుల మనసులో తిరుగుతూ ఉంటాయి. అయితే దీనిని ఎందుకు కట్ చేస్తారు, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అనేక మంది ఉద్యోగులకు ప్రతి నెల జీతం వస్తుంది, కానీ చేతికొచ్చే మొత్తం కాస్త తక్కువగా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిందని తెలుసు, కానీ పే స్లిప్లో కనిపించే మరో చిన్న కట్ గురించి చాలా మందికి స్పష్టంగా తెలియదు. అదే ప్రొఫెషనల్ ట్యాక్స్ లేదా వృత్తిపరమైన పన్ను. దేశంలో ప్రజలు ఆదాయపు పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వంటి ప్రత్యక్ష పన్నులు ఉంటాయి. అలాగే జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ వంటి పరోక్ష పన్నులు చెల్లిస్తున్నారు. ఈ పన్నుల ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తాయి. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తాయి, మౌలిక సదుపాయాలు కల్పిస్తాయి. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విధించే మరో ముఖ్యమైన పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్నుల కిందికి వస్తుంది. నిర్దిష్ట పరిమితికి మించిన ఆదాయం ఉన్న ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారు ఈ పన్ను చెల్లించాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, వ్యాపారులు వంటి వృత్తిపరంగా ఆదాయం పొందే వారికి ఇది వర్తిస్తుంది. ఉద్యోగుల విషయంలో ఈ పన్నును యజమాని జీతం నుంచి నేరుగా కట్ చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు. అందువల్ల చాలా మందికి తాము ఈ పన్ను ఎందుకు చెల్లిస్తున్నామనే విషయం కూడా తెలియకపోవచ్చు. ఇది పే స్లిప్లో కనిపించినా సిటీసీలో భాగంగా ఉండదు. గ్రాస్ జీతం నుంచి కట్ అవ్వడం వల్ల చేతికొచ్చే జీతం తగ్గుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 276 ప్రకారం ఒక వ్యక్తి నుంచి సంవత్సరానికి గరిష్టంగా 2500 కంటే ఎక్కువ ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేయరాదు. ఇంకా ఈ పన్ను మొత్తాన్ని ఆదాయపు పన్ను లెక్కల్లో మినహాయింపుగా చూపించుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో ఈ పన్ను అమలులో లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. కానీ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ప్రొఫెషనల్ ట్యాక్స్ విధించరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకు 15,000 లోపు జీతం ఉంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉండదు. 15,000 నుంచి 20,000 వరకు ఉంటే నెలకు 150, 20,000కు పైగా ఉంటే 200 చొప్పున కట్ అవుతుంది. కర్ణాటకలో 25,000కు పైగా జీతం ఉంటే 300 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇక మహారాష్ట్రలో 10,000కు పైగా జీతం ఉన్న పురుషులకు నెలకు 300 వరకు ట్యాక్స్ విధిస్తున్నారు. తమిళనాడులో 6 నెలలకు కలిపి 75,000కు పైగా ఆదాయం ఉంటే 6 నెలలకు ఒకసారి 1,250 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. అయితే ఏ రాష్ట్రంలో అయినా సంవత్సరానికి 2,500 రూపాయల పరిమితిని మించరాదు. సీనియర్ సిటిజన్లు, 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వ్యక్తులు, సైన్యంలో పనిచేసే సిబ్బందికి ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంది. మొత్తానికి చూస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ చిన్న మొత్తంగా కనిపించినా రాష్ట్రాలకు ఇది ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. ఉద్యోగులు, వృత్తిపరులు చెల్లించే ఈ పన్ను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతోంది. చిన్న కట్ అయినా అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తనదైన ప్రాధాన్యతను కలిగి ఉంది.